record కదా. చెప్పు కార్తీక్, మరి పిల్లల కోసం పిండి వంటలు ఇప్పుడే మొదలు పెట్టేస్తాను. సరే అండి. మరి గోదావరి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంకి వెళ్ళి అక్కడే ప్రదేశాన్ని వీక్షించి విశాఖపట్నం నుంచి బస్సులో రాజమండ్రి, మరి అక్కడి నుంచి లాంచ్లో భద్రాచలంకి వెళ్తున్నాం. Oh wow, that's a long journey. ఫ్యూల్ కావాలి కదా. ఫ్యూల్ నీకా వండుకా? అదే కదా నాకు ఫుడ్ కావాలన్నా. హర్షిత్, నీకోసం తాజా కాకినాడ కాజాలు ఇక ఆగ్రేపురం ఉత్తరైపురం మన ప్రయాణంలో దొరుకుతాయి. మరి మన విశాఖపట్నంలో ఎలాంటి ప్రదేశాలు చూడబోతున్నామమ్మ? విశాఖపట్నంలో ఆర్కే బీచ్, కైలాష్గిరి, అరకు వ్యాలీ, సింహాచలం చూస్తున్నాం. శృతిమా, గోదావరి ఎప్పుడు మరి? ఆప్రా బాబు, విశాఖపట్నం నుంచి రాజమండ్రికి వెళ్ళే బస్సు వచ్చింది, వెళ్దాం పదండి. అమ్మయ్య, రాజమండ్రి వచ్చేసిందమ్మమ్మ. ఎన్ని రోజులు పడుతుంది మనకి లాంచీలో భద్రాచలంకి వెళ్ళడానికి? 2 రోజులు పడుతుంది శృతిమా. మరి లాంచీలో పడతావా అమ్మా? అసలే మీరు పడమన్నారు. నీకన్నా బాగానే పడుతుంది. Good.
పోలా అదే పోలా అప్పుడు చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. ఒక మంచి అనుభూతి కలిగింది. ఇంకో అద్భుతమైన అనుభూతిని కలిగించే ప్రదేశాన్ని చూద్దామా? దీనికన్నా ఇంకో అద్భుతమైన అనుభూతిన నేను రెడీ అమ్మమ్మ. కానీ ఎక్కడికి? ఇంకోసారి రైలు బండిలో ప్రయాణం చేస్తున్నాం, కానీ ఈసారి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆకాశంగా చిత్రంలోనే కాణికాక శ్రీకాళహస్తిని చూద్దాం, దైవ దర్శనం చేసుకుందాం. హర్షిత్, నువ్వు వరి కాకు, తిరుపతి లడ్డు దొరుకుతుంది. ఏడ్చావులే. ఇంకా దేవుడిని చూడడానికి వెళ్దాం. మరి ఈ అమ్మమ్మని చూడడానికి రావా? నేను చెల్లిని తీసుకుని వస్తానమ్మా. అఫ్ కోర్స్ నేను చేతి వంటలు తినడానికి. మీ ఇద్దరు బంగారం. ఇప్పుడు మీ ఇద్దరికి అసలైన ఆంధ్రప్రదేశ్ని చూపిస్తాను. అమలాపురం, అనకాపల్లి, మదనపల్లి, పెద్దాపురం, తెనాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ విలేజెస్ చాలా ఉన్నాయి కదా అమ్మా.
గెలిచినారు మళ్ళీ నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం నచ్చింది. అన్ని చోట్ల కలిపితేనే మన ఆంధ్రప్రదేశ్. ఇలాగే ఆంధ్రప్రదేశ్ గొప్పతనం గురించి మీ స్నేహితులకి చెప్పండి. రక్త సంబంధం ఉన్న దేశం గురించి తెలుసుకోండి. ఎందుకంటే మీరు మా తెలుగు తల్లికి నిజమైన వారసులు. గుడ్ జాబ్. చిన్నప్పటి జ్ఞాపకాలని నెమరేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎలా ఉందండి? ఒక్కసారి మీ కర్తవ్యంతో చిన్నపిల్లలకి ఎంకరేజ్మెంట్. తర్వాత మనం చూడబోయే కార్యక్రమం అంటే ఈ విషయం చెప్తారు. అంటే ఇది ఉత్తర భారతదేశంలో 10 పనుల కాలంలో చాలా ప్రాచుర్యం చెందిన నృత్యం. ఇది కథక్లో మనకి నేహా గంపాలా అండ్ హర్షిత జౌలూరి మనకి చేసి చూపించబోతున్నారు ఇప్పుడు.